సంబంధించి ప్రధానంగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఒకసారి చూడండి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, దాంతో పాటు ఈ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే పలు సందర్భాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక వ్యూహాత్మకమైన అంశంతోని తన యొక్క పదునైన అస్త్రాలతోని వ్యూహాలతోని ఏ సందర్భంలో ఏ విధంగా తన యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి అనే కోణంలో ఎలా ఉందో కూడా మీరు చూశారు. నేను అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు. ఎవరు వాదించినా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసమే అవుతుంది. నిజంగా ఆనాడు కేసీఆర్ ప్రతిదాన్ని కూడా తెలంగాణ సంఘంగా తీర్చిదిద్దిండు. చాలామంది వ్యక్తులను, వెలుగులోకి రాని వ్యక్తులందరినీ కూడా వెలుగులోకి తీసుకువచ్చిండు. నిజాలేంటో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేసిండు. వాస్తవ కోణాలేంటో తెలియజేశాడు. కొన్ని సందర్భాలలో తనకు ప్రాణహాని ఉన్న ఒక ఎజెండా, అది ప్రజల ఎజెండా, ఈ రాష్ట్రం సాధించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. అలాంటి గొప్ప వ్యక్తి మీద అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి మీరు ఇదంతా చూడొచ్చు. ప్రజలను కాంగ్రెస్ విస్మరించింది. అధికారం ఇస్తే పిచ్చి చేష్టలు చేస్తురు, జనమే వాళ్ళను చీ అంటారు. రాష్ట్రంలో అన్ని ఇబ్బందులే, కొంచెం ఓపిక పట్టండి. స్థానిక ఎన్నికలలో కష్టపడింది. జెడ్పీ చైర్మన్ల సమావేశంలో కేసీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఒక్కసారి చూస్తున్నాం. ఏమంటున్నాడు అంటే పూర్తి స్థాయిలో ఇగో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఏమని మీరందరూ కూడా చూడొచ్చు. నేను తెచ్చిన తెలంగాణను చెరిపేస్తారా? విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్లను మంగళవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సత్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ రాగానే కరెంటు కోత, తాగునీటి కొరత, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య బాధ కలిగిస్తున్నది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడాలి. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160కి చేరే అవకాశం ఉంది. ఈసారి అధికారంలోకి వస్తే 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ఏ. త్వరలో అన్ని స్థాయిలలో పార్టీ కమిటీల నిర్మాణం ఉండబోతుంది కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే నియోజకవర్గాల పెంపు అనేది ఉండబోతుంది. ఈసారి 160 నియోజకవర్గాలు కాబోతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు 119గా ఉన్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. చాలామంది చాలా రకాలుగా వాదిస్తూ ఉంటారు, కానీ నేను వాళ్ళ వాదంతో ఏకీభవించను. ఎందుకు అనేది కూడా నేను చెప్తా. 1969లో పోదేస్ల కాల్పులో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన చాలామంది ఉద్యమ వీరులందరూ కూడా నేలకొరిగిళ్ళు, వాళ్ళ ఆచూకీ కూడా తెలిసిన పరిస్థితి లేదు. నెంబర్ 1. 2001 నుంచి 2009 వరకు పలు సందర్భాలలో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ తెలంగాణ ప్రాంతానికంతా తెలంగాణ ఉద్యమాన్ని విస్తరించి 2009 నుంచి 2014 మధ్య జరిగిన ఉద్యమం అనేది తారాస్థాయికి చేరిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పదవుల కోసం, సీఎం పదవి కోసమో, పదవుల కోసమో, ఆస్తుల కోసమో, ఇంకా దేనికోసమో కాదు. ఇక్కడ ఎజెండా ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరాలని చెప్పి రాష్ట్రం అయితే సాధించాడు. మీరు ఒకసారి చరిత్రను ఒకసారి తిరగవేయండి. మీ అందరికీ ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న మొబైళ్ళల్లో కానీ, లేకపోతే ల్యాప్టాప్లలో కానీ, లేకపోతే పుస్తకాలలో ఒకసారి చరిత్రను తిరగేయండి. 1956 నుంచి 2014 వరకు ఎంత అభివృద్ధి చెందిందో 2014 నుంచి 2023 వరకు కూడా అంతే అభివృద్ధి చెందింది. మీరు సాగునీటి విషయంలోనైతేనేమి, తాగునీటి విషయంలోనైతేనే చాలా విషయాలలో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనకు స్వరాష్ట్రం యొక్క పరిపాలనకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ మార్కును ఎవరు కూడా చెరిపివేయలేరు. ఓన్లీ కేసీఆర్ ముద్ర ఉంటుంది, దాని మీద చిరకాలం ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలం వచ్చింది, ఇక బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే అసలైన బీఆర్ఎస్ ఇప్పుడు బయటికి రాబోతుంది. ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఉన్న చెత్త అంతా డస్ట్బిన్కు చేరింది. ఎవరు ఉండాలి, ఎవరు పోవాలో అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి
పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం జరుగుతున్నది. దాంట్లో ఎవరెవరైతే పదవుల కోసం ఉన్నారో, ఎవరెవరైతే ఆస్తుల కోసం ఉన్నారో, ఎవరెవరైతే సంపాదన కోసం ఉన్నారో, ఎవరెవరైతే తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ మారిరు. అయిపోయింది. ఇక ఇంతటితో ఆ సమస్య కులిక్కి వచ్చేసింది. ఇప్పుడు అసలు సిసలైన ఉద్యమకారులు, అసలు సిసలైన వ్యక్తులను నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక యువతందరికీ కూడా పట్టాభిషేకం జరుగుతుంది. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్కైనా ఆ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన వ్యక్తులకు పట్టాభిషేకాలు జరుగుతాయి. అది చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నేను చెప్పేది ఏంటి అంటే, కేసీఆర్ అంటే రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా మనం ఏ విధంగానైతే చర్చించుకుంటామో ఈరోజు పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎక్కడున్నా కూడా కేసీఆర్. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ను విడదీసే ప్రయత్నం ఎవడు చేసినా వాడు భస్మం అవుతాడు తప్ప ఇక్కడ కేసీఆర్కు తెలంగాణ బంధానికి విడదీస్తామనుకుంటే అది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఏంది అంటే కేసీఆర్ విషయంలో ఇప్పటికే పలు సంస్థలకు సంబంధించిన చైర్మన్లు, పలు శాటిలైట్ సంస్థలు, పలు డిజిటల్ మీడియాకు సంబంధించిన చైర్మన్లు నాకు ఫోన్ చేశారు. అవునన్నా మేమందరం కూడా తప్పు చేస్తాం, మీకు క్షమించమని బహాటంగానే కూడా మేము వీడియోలు ఇక రిలీజ్ చేస్తామంటూ ఒక్కొక్కరుగా కూడా రిలీజ్ చేస్తున్నారు. అసలు మేము ఊహించలే ఇంత దారుణమైన పరిస్థితులు వస్తాయని ఎక్కడా కూడా మేము ఊహించలే. అక్రమ కేసులు ఒకవైపు, దాంతోపాటు బెదిరింపులు ఇంకొక వైపు, ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టడం, లేకపోతే నానా రకాలుగా కూడా వ్యక్తిగత విషయాలలో కూడా జోక్యం చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారని పలు మీడియా సంస్థలు, పలు పత్రికా రంగానికి సంబంధించిన చైర్మన్లు ఫోన్ చేస్తున్నారు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కోణాలను అయితే మేము ముందు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో అందుకోసమే నేను ఒక విషయాన్ని చెప్తున్నా. ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడైనా కూడా రాజకీయ పార్టీల మీద ఫోకస్ పెట్టిండేమో కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ అంటే తెలంగాణ ఈ రాష్ట్రంలో కేసీఆర్ మీద పోరాటం చేస్తున్న వ్యక్తుల మీద ఏమాత్రం పెట్టలే. గుర్తుపెట్టుకోరు, కేసీఆర్ అనే వ్యక్తి కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేసిండు. సో ఆనాడు అంటే 2014 నుంచి 2023 వరకు ఎవరైతే పోరాటం చేసిర్రో, ఎవరైతే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసిల్లో వాళ్ళందరూ ఈరోజు సెక్రటరియేట్కి, అదే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కి లేదా రేవంత్ రెడ్డి ఇంటికి చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. దేనికోసం తిరుగుతున్నారు అంటే వాళ్ళ పదవుల ఆశ కోసం, పదవుల కోసం తిరుగుతున్న పరిస్థితులు కనబడ్డాయి. అంటే మీరందరూ ఆలోచించాలి, ఇక్కడ ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నారు, ఎక్కడ నీతి నిజాయితీ ఉన్నది అని ఆలోచించాలి. ఇప్పుడు నేను రైతు బిడ్డగా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఈ తెలంగాణలో ప్రతి ఒక్క మేధావి అని పేరు చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు, సంఘాలు అని పేరు పెట్టుకొని దానికి అధ్యక్షులుగా ఉన్నవారు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే పనిచేసిర్రు. ఇది క్లియర్ కట్గా చెప్తున్నా, నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు ఏమైపోయింది, అటకెక్కింది కదా. నాడు ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఈరోజు ఏమైపోయింది. కేసీఆర్ అడగక ముందుకే అన్నం పెట్టిండు. ఇక్కడ అన్నమో రామచంద్ర అంటే కూడా పెట్టే దిక్కు దివాన లేదు ఇప్పటి ప్రభుత్వానికి చూడురి. సో కేసీఆర్కు అడ్మినిస్ట్రేషన్ మీద ఎంత గ్రిప్ ఉన్నది, అసలు పరిపాలన ఎట్లా సాగుతుంది అనేది కూడా మీరు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏంది అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని తుడిచేయడం అనేది ఎవడి వల్ల కాదు. ఆ ఆలోచన పెట్టుకుంటే పాపం వాళ్ళ ఆలోచన భస్మం అవుతుందేమో కానీ, వాళ్ళు భస్మం అవుతారేమో కానీ కేసీఆర్ను తెలంగాణను విడదీయడం అనేది అసాధ్యం. రైట్. ఇక మరో అంశం ఏంటంటే గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తారా, అదంతా ప్రజల ఆస్తి, కాపాడాల్సిన బాధ్యత సీఎస్దే. ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమాచారం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం. మీ అందరికీ తెలుసో లేదో మీరు ఒక్కసారి ఐఎన్పిఆర్కు సంబంధించి లేకపోతే ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినాయి. 2014 నుంచి 23 వరకు పలు అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా, మంత్రులు ఎక్కడ మాట్లాడినా, లేకపోతే అధికారికంగా ప్రోగ్రాంలు జరిగిన ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కంట్రోల్ ఆల్ డిలీట్ అయిపోతున్నాయి. ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటి అంటే, అవసరమైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాంట్లోనే వీడియోలు అప్లోడ్ చేయవచ్చు, లేకపోతే కొత్తగా సంబంధించిన క్రియేట్ చేసి అయినా దాంట్లో పెట్టవచ్చు. మరి భయం అంత తారాస్థాయిలో ఉన్నదా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఇక్కడ అవసరం ఉంది. సోషల్ మీడియాకు సంబంధించి, డిజిటల్ మీడియాకు సంబంధించి ఎందుకు తొలగిస్తున్నారు అనేది కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత సీఎస్ మీదనే ఆధారపడి ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఏ నినాదం వెనక ఏ ఎజెండా దాగి ఉన్నదో కూడా ఎవరికీ తెలియదు. పలు రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత అవసరాల కోసం, తమ వ్యక్తిగత స్వలాభం కోసం మాత్రమే చేస్తున్నాయి
తస్మత్ ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఆలోచించండి. ఓ ఓటర్ మహాశయ, నేను అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులు నా కుటుంబ సభ్యులే, భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యులు నా కుటుంబ సభ్యులే, భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ సభ్యులు నా కుటుంబ సభ్యులే, అన్ని రాజకీయ పార్టీలు నా కుటుంబ సభ్యులే. ఇక్కడ కార్యకర్త అనే వ్యక్తి జెండాలు మోసి ధర్నాలు చేసి రాస్తోరోకో చేసి తమ వ్యక్తిగత స్వార్థం లేకుండా రాజకీయాల కోసం వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే చాలు అనే ఒక అభిమానం కోసం పనిచేసే కార్యకర్తలందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మీ భవిష్యత్తును తాకట్టు మీరు పెట్టుకుంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. తస్మత్ జాగ్రత్త. ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైట్. ఇక మరో అంశం, మీ